సానుకూలంగా స్పందించడం సిద్ధంగా. కానీ వేదిక వేరే ఒకటి అంశం ఇంకొకటి రావద్దనే ఉద్యోగంగా అర్థం చెప్పిన వేరే ఇంకా తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరుతూ, మీరు టైం లేకపోతే నేనే వస్తాను, పర్వాలేదు. యూఆర్ బిజీ యువర్ కమిటీ. అదేవిధంగా ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ పెద్దలు అమరన్న గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాను. నేను ఎన్ఎస్సీ నాయకుడిగా 87లో నా డిగ్రీ కాలేజీ విద్యార్థి ఉద్యమాన్ని ప్రారంభించుకుంటే ఇలా 2024 అంతేనా? అప్పుడు అన్న ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ కరీంనగర్లో. సో అప్పటి నుంచి నా విద్యార్థి రాజకీయాన్ని మా గురువు చొక్కారావు గారి దగ్గర చూస్తూ ఉండండి. ఈరోజు నేను హైదరాబాద్కు సంబంధించి ఈ మధ్య ఏర్పడ్డ ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల పాలన కింద వచ్చిన ప్రభుత్వంలో మంత్రిగా హైదరాబాద్ లాంటి స్టేట్ హెడ్ క్వార్టర్కు ఒక పార్టీ కార్యకర్తను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం తక్కువ ఉంది కాబట్టి ఒక సంస్థాగతంగా నడపాలనే ఉద్దేశంగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. తప్పకుండా అన్ని సమస్యలకు సంబంధించి జవాబుదారీతనం కూడా ఈ ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉంటాననే మాట మనం చేస్తూ, ఈరోజు గతంలో పనిచేసి జర్నలిస్టు వృత్తికి ఒక వన్నె తెచ్చినటువంటి వాళ్ళ పేరు మీద అవార్డు ఇచ్చుకోవడం అనేటువంటిది చాలా సంతోషదాయకం. ఎందుకంటే వృత్తిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఒడుదుడుకులు, వృత్తిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొని వృత్తిపరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, సమాజంలో కావచ్చు, అయినప్పటికీ కూడా హైదరాబాద్ జర్నలిస్టుగా అనేక రకాల సమస్యల మధ్య జీవితం కొనసాగిస్తున్న సందర్భంలో మరి మిత్రుడు పెద్దలు అస్గర్ గారి పేరు మీద ఈరోజు ఒక అవార్డును, అది కూడా సీనియర్ జర్నలిస్ట్గా లేదా తనకు సంబంధించిన నరేందర్ రెడ్డి గారికి ఇవ్వడం అనేటువంటి దాని సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ వారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. జీవితంలో ఎవరికైనా ఒక చరమాంకం, ఒక ఘట్టం, ఆ ఘట్టంలో ఆ వృత్తిలో, ఎందుకంటే ఒక పాత సంఘటన ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న, ఒకరోజు హరిద్వార్లో అఖిల భారత జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షుల సదస్సు జరుగుతూ ఉంది. ఆ సదస్సులో ముకుల్ వాస్నిక్ గారు వచ్చినారు. ముకుల్ వాస్నిక్ చెప్తా ఉన్నారు, దేశం మొత్తం మీద ఇన్ని మంది జిల్లా అధ్యక్షులు, ఆనాడు 560-600 మంది జిల్లా అధ్యక్షులు వచ్చినారు. దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల 28 రాష్ట్రాల, 29 తెలంగాణ లేదు, వచ్చినారు. జాతీయ ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు చాలామంది ఉన్నారు. ఎన్ఎస్సీ జర్నలిస్టుల హక్కుల కోసం, ముఖ్యంగా ఉర్దూ జర్నలిస్టుల సంక్షేమము, వాళ్ళ హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేసేవాడు. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా, నేను అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏపీడబ్ల్యూజేకి ఆయన చాలా సేవలు అందించారు ఉర్దూ జర్నలిజానికి. అలాగే మంచి రచయితగా, మంచి జర్నలిస్ట్గా రాణించారు. ఆయన పేరిట గత సంవత్సరం మాజిద్ గారికి అవార్డు ఇచ్చారు. ఆయన కూడా నాకు చాలా సన్నిహిత మిత్రుడు. ఆ తర్వాత నాకు ఆ అవార్డును ఇవ్వడం సంతోషిస్తున్నాను. దీనికి హెచ్యుజేకి మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ, మంత్రి గారు ఈ కార్యక్రమానికి హాజరై నాకు ఈ అవార్డును అందించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తాను. ఫైజ్ మహమ్మద్ అస్గర్ అంటే ప్రతి హైదరాబాదీ ఆయనను గుర్తుపడతారు. హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు మెజారిటీ ఉర్దూ జర్నలిస్టులు ఫైజ్ మహమ్మద్ అస్గర్ అంటే గుర్తుపడతారు. ఆయన ఒక సుప్రసిద్ధ ఉర్దూ పాత్రికేయుడు. హైదరాబాద్లో దాదాపు 40 ఏళ్ళు ఆయన పత్రికా రంగానికి సేవలు అందించారు. అదే అంతటి కాలంలో అంటే దాదాపు 35 ఏళ్ళు వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ నాయకుడిగా ఆయన గొప్ప సేవలు అందించారు. కేవలం ఉర్దూ జర్నలిస్టులకే కాకుండా అటు తెలుగు మీడియాను, శంకర్ చెప్పినట్టు తెలుగు మీడియాను కూడా కోఆర్డినేషన్ చేసుకొని వారు ఎంతో సర్వీస్ చేసి, అలాగే ఇక ప్రొఫెషనల్ విషయానికి వస్తే ఆయన ఒక హైదరాబాద్ ఆర్టికల్, హైదరాబాద్ చరిత్ర, సంస్కృతి, ఇక్కడ భాష ఇవన్నిటి అన్నారు. కానీ ఆయన చాలా పత్రికల్లో, సియాసత్ లాంటి పత్రికల్లో కావచ్చు, మున్సిఫ్, ఇతమాద్ లాంటి పత్రికల్లో ఆయన దేశ అట్లాగే జాతీయ అంతర్జాతీయ పరిణామాల్ని కూడా విశ్లేషించి ఎన్నో ఆర్టికల్స్ రాశారు.